హాయ్ ఫ్రెండ్స్! మన చిన్నప్పట్నుంచి ఇప్పటి వరకు మళ్ళీ చెప్పుకుంటూ వచ్చే ఒక సూపర్ కథతో వచ్చేశాం. ఒక చేప ఎండకపోవడం నుంచి మొదలై చివరికి ఒక చిన్న చీమ దగ్గర ఆగే ఆ అద్భుతమైన కథ వినడానికి రెడీనా? అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 కొడుకులు. ఒకరోజు ఆ 7 రాజకుమారులు కలిసి సరదాగా వేటకు వెళ్లారు. వేటలో వారికి 7 చేపలు దొరికాయి. ఇంటికి వచ్చాక ఆ 7 చేపలను ఎండలో పెట్టారు. కొంతసేపటికి చూస్తే 6 చేపలు బాగా ఎండాయి కాని ఒక చేప మాత్రం అస్సలు ఎండలేదు. ఎందుకెండలేదా అని ఆ చేపనడిగితే అది చిత్రమైన కారణాలు చెప్పడం మొదలుపెట్టింది. అక్కడ్నుంచి కథ ఇలా సాగింది. చేపనడిగారు, చేపా ఎందుకెండలేదు అంటే చేప అంది, నాకు గడ్డిమోపడ్డొచ్చింది, అందుకే ఎండలేదు అని. గడ్డిమోపునడిగారు, గడ్డిమోపా ఎందుకడ్డొచ్చావు అంటే గడ్డిమోపంది, ఆవు నన్ను మేయలేదు, అందుకే నేను అలాగే ఉండిపోయాను అని. ఆవునడిగారు, ఆవా ఎందుకు మేయలేదు అంటే ఆవంది, గొల్లవాడు నన్ను సరిగ్గా మేపలేదు, అందుకే ఆకలివేయక మేయలేదు అని. గొల్లవాడినడిగారు, గొల్లా ఎందుకు మేపలేదు అంటే గొల్లవాడన్నాడు, అవ్వ నాకు బువ్వ పెట్టలేదు, అందుకే మేపలేదు అని. అవ్వనడిగారు, అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదు అంటే అవ్వ అంది, పిల్లవాడు ఏడ్చాడు, వాణ్ణి ఊరాడించే పనిలో పడి నీకు అన్నం పెట్టలేదు అని. పిల్లవాడినడిగారు, పిల్లవాడా ఎందుకేడ్చావు అంటే పిల్లవాడన్నాడు, నన్ను చీమ కుట్టింది, అందుకే ఏడ్చాను అని. చివరికి చీమనడిగారు, చీమా ఆ చిన్న పిల్లోణ్ణి ఎందుకు కుట్టావు అని. అప్పుడా చీమ గంభీరంగా ఇలా సమాధానమిచ్చింది, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా? ముగింపు. అలా ఒక చేప ఎండకపోవడానికి కారణం వెతుక్కుంటూ వెళ్తే అది వెళ్ళి ఒక చిన్న చీమ దగ్గర ఆగింది. మన పాతతరం కథల్లో ఇలాంటి లింకున్న కథలు భలే గమ్మత్తుగా ఉండేవి కదా. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మరియు ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త కథతో త్వరలో కలుద్దాం.